హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన లక్ష్మి గారు ఒంగోలు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మజ్ఞానం పొందలేకపోవడానికి కారణం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మన జగద్గురు అయిన పత్రి సార్ దంపతులకు, మా గురువు అయినటువంటి రాఘవ సార్ దంపతులకి పాదాభివందనములండి. ఈ జూమ్ లో ఉన్న వారందరికీ నమస్కారాలండి. నా పేరు లక్ష్మి, నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, నేను చెప్పబోయే టాపిక్ ఆత్మజ్ఞానం పొందలేకపోవడానికి కారణం. మనము ఆత్మజ్ఞానం పొందలేకపోవడానికి కారణం, మనమంతా ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. మనం ఎన్నో సంవత్సరాల నుంచి జ్ఞానాన్ని పెంచుకోవడానికి సాధన చేస్తూనే ఉన్నాం. మన పరలోక ప్రయాణానికి, పరమాత్మ దర్శనానికి ఈ ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానమే మెట్టు. అంటే ఇది మెట్టు అన్నమాట. అంటే మనము భూమి మీదకి వచ్చిన దానికి ఈ ఆత్మ జ్ఞానము మెట్టు అన్నమాట. ఆ మెట్టు మొదలు పెడితే కదండి ఏదైనా పైకి ఎక్కగలిగేది. ఆ మెట్టే మొదలు పెట్టకపోతే మనం పైకి ఎక్కలేము కదా. ఇది ఒక మెట్టు. అంటే మనం ధ్యానం లేక వచ్చాము అంటే అది ఒక మెట్టు అని లెక్క. మరి ఈ ఆత్మజ్ఞానము భూమి మీద ఉండగా నేర్చుకోకపోతే పరలోక జీవితం గొప్పగా ఉండదు. అంటే మనం ఈ ఆత్మజ్ఞానం నేర్చుకోకపోతే మనం ఏమనుకుంటున్నామంటే భూమి మీద మనం ఎంజాయ్మెంట్లకే పుట్టాము, తినడానికే పుట్టాము, పిల్లలను చూసుకోవడానికే పుట్టాము అని మనం అనుకుంటున్నాము. ఆ పరమాత్మ మనకు ఈ శరీరం ఇచ్చి భూమి మీదకి పంపించింది మనము ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనం ఈ మానవ జన్మకు వచ్చాము. ఎన్ని జన్మల నుంచి వచ్చాము? ఒక జంతు జన్మల నుంచి, చెట్ల జన్మల నుంచి, కీటకాల జన్మల నుంచి, పక్షుల జన్మల నుంచి, అన్ని జన్మల నుంచి మనం ఈ జన్మకు వచ్చాము. మానవ జన్మ రావడం చాలా దుర్లభం. వచ్చి మానవ జన్మకు వచ్చింది దేనికి? మనం ఆ పరమాత్మని చేరుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాము. మామూలుగా ఏం రాలే. ఈయన సార్ కూడా చెప్పారు, రాఘవరావు సారు, మనం ఏదో ఈ జన్మ ఊరకొచ్చిందిలే, ఏదో తల్లి గర్భంలో అనుకుంటున్నాము. మనము ఎంతో తపన పడితే గాని భూమి మీదకి రాలేము. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకొని ఆ పరమాత్మను చేరుకునే దానికి మనం ప్రయత్నం చేయాలి అని చెప్పారు సారు. భూమి మీద మానవ జన్మ తీసుకున్నాము అంటే మరు జన్మ లేకుండా చేసుకోవడానికి అని సాధకుడు తెలుసుకోవాలి. మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఇవన్నీ కాదు, ఈ ప్రాపంచికంగా ఏవీ కాదు, కానీ ప్రాపంచికం ఉండాలి. కానీ భూమి మీదకి వచ్చింది మనము ఆ పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి, అంటే సత్యలోకం చేరడానికే వచ్చాము. కానీ మనం మిగతా అన్నిటి కోసము మనం భూమి మీదకి రాలేదు. ప్రతి జన్మలో కూడా ఎంజాయ్ చేయడానికి, అనుభవించడానికి పుట్టామని అజ్ఞానులు అనుకుంటున్నారు. కానీ జ్ఞానులు భగవంతుని తెలుసుకొని జన్మలేని స్థితికి వెళ్ళాలి అని తెలుసుకుంటారు. అంటే ఒక్క ఆత్మజ్ఞానులు మాత్రమే మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్న సంగతి తెలుసుకుంటారే గాని మిగతా జనాలంతా కూడా మనం భూమి మీదకి వచ్చింది ఎంజాయ్మెంట్కు, డబ్బులు సంపాదించుకోవడానికి, పిల్లలను చూసుకోవడానికి, పెళ్ళాన్ని, భర్తని, బంధుమిత్రుల్ని, అక్క చెల్లెలను వీళ్ళని చూసుకోవడానికే గాని, అనుభవించడానికే గాని మనం వచ్చింది. ఇంకా వేరేదన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఒక్క ఆత్మజ్ఞాని మాత్రమే మనం భూమి మీదకి వచ్చింది దేనికి? మనం ఈ శరీరము పరమాత్మ మనకి ఇచ్చాడంటే మనము సత్యలోకానికి చేరడానికే మనం భూమి మీదకి వచ్చింది. ఆ సాధన మాత్రమే మనం చెయ్యాలి అన్న సంగతి ఒక ఆత్మజ్ఞానికి మాత్రమే తెలుస్తుంది, ఇంకా ఎవరికీ తెలీదు. ప్రాపంచిక విద్యను అపరా విద్య అంటారు. మనం ప్రాపంచికంగా ఏ విద్య అయినా కూడా దాన్ని అపరా విద్య అంటారు. ఆధ్యాత్మిక విద్యను పరావిద్య అంటారు. అంటే పరావిద్య అంటే పరలోక విద్య, అంటే పరలోకానికి చేరుకునే విద్య పరావిద్య అంటే. ఇప్పుడు భూమి మీద అందరూ అపరా విద్యకే విలువ ఇస్తున్నారు. భూమి మీద మొన్నటి వరకు నేను కూడా అపరా విద్యకే విలువనిచ్చాను. ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చింది ఎందుకు? సంపాదించుకునే దేనికి? తినడానికి, అనుభవించడానికే కదా, ఇంకా దాచిపెట్టడానికా అని ఎన్నో అజ్ఞానమైన మాటలు అన్నమాట అవన్నీ. మనము ఇందులోకి వచ్చాక
ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత రాఘవరావు సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం భూమి మీదకి వచ్చింది ఇందుకు కాదు. అనుభవిస్తే నీకు డబ్బు ఉంటే అనుభవించు, తప్పేమీ లేదు. డబ్బు లేకపోతే వాళ్ళకుంది వీళ్ళకుంది అని తపన పడొద్దు. నీ డబ్బు నీకు ఎంత ఉందో అనుభవించు లక్షణంగా. పరమాత్మ ఇచ్చాడు అంటే నీ పుణ్యాన్ని బట్టి నీకు ఇచ్చాడు, అనుభవించు. అంతేగాని అది కూడా నువ్వు అనుభవించేదానికి కూడా జాగ్రత్తగా నీకు ఎంత కావాలో, ఏమి కావాలో అంతవరకు అనుభవించు. అంటే ఏమి కావాలి మనిషికి? కూడు కావాలి, గుడ్డ కావాలి, గూడు కావాలి, తోడు కావాలి. మనకి అంతకంటే ఎగస్ట్రా ఏం అవసరం లేదు. మనకు 200 రూపాయల చెప్పులైనా సరిపోతాయి, 2000 రూపాయల చెప్పులైనా సరిపోతాయి. కానీ మనం అంత లగ్జరీ కాకుండా నీకు కావాల్సిన వరకు మితంగా అనుభవించు, తప్పేమీ లేదు. అది అనుభవించాలి ఈ శరీరం వచ్చిన తర్వాత అని సార్ చెప్పారు. ఎందుకంటే మానవుడికి మనసు అనేది ఇవ్వబడినది. ఈ మనసు వల్లనే మనకు ఇవన్నీ బాధలు. ఎందుకంటే ఏ జంతువుకు, ఏ క్రిమి కీటకానికి దేనికి లేదు మనసు. మనసు లేదు, బుద్ధి లేదు. కానీ మానవుడికి మనసుని ఇవ్వడం వల్ల రకరకాల ఆలోచనలు, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి ఆలోచనల పుట్టనమాట ఈ మనసు. ఈ మనసు ఉండడం వల్ల మనం ఏంటంటే మనల్ని మనమే నిలదొక్కోలేము ఆ మనసు చెప్పే మాటలకి. కానీ ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత ఆ మనసును మనం గమనించుకుంటాం. ఏం చెప్తుంది మనసు అసలు? మనల్ని ముందుకు ఆత్మలో నుంచి వచ్చేది మంచిది. మనకు అమ్మా నువ్వు జ్ఞానం సైడ్కి వెళ్ళు, నువ్వు మంచి చెయ్యి, ఇలాంటివన్నీ ఆత్మ సైడ్ నుంచి వస్తాయి. మనసు నుంచి ఏముందిలే కానీ చెయ్యి, ఏం తప్పులేదులే, రోజు ధ్యానంలో కూర్చుంటున్నావుగా ఈసారి పడుకో అని చెప్పింది మనసు. కానీ మనం అది గమనించుకోవాలి. మనసు ఏం చెప్తుంది, ఆత్మ ఏం చెప్తుంది. ఇట్లా ధ్యానం చేసే కొద్దీ మనసు ఏం చెప్తుందా, ఆత్మ ఏం చెప్తుందా మనకే తెలుస్తుంది. ఈ సార్ దగ్గరికి పోయిన తర్వాత కొన్ని నాకే అవగాహన వస్తుందన్నమాట. చెప్తుంది ఎవరు, మనసా ఆత్మన, ఇది తప్ప ఇది ఒప్ప అనేది మనకు ఈ ఆధ్యాత్మికత లేకొచ్చిన తర్వాత ధ్యాన సాధన మనం కొంచెం ఎక్కువగా చేశామంటే మనకు లోపల నుంచి ఖచ్చితంగా అర్థమవుతుంది. లేకపోతే మాత్రం ఈ మనసంతా మలినంలో ఉంది కదండి. మలినంలో ఉన్న మనసు వల్ల మనకి ఏమీ అర్థం కాదు. ఒకవేళ చెప్పినా కూడా అది కొట్టి పారేస్తాం. అందుకని మనం కొంచెమున ఎవరిని వారు గమనించుకోవడం కానీ నేర్చుకుంటే ఎంతసేపటికి మనం ఏం చేస్తున్నాము, పక్కవారిని గమనిస్తున్నాం. నీది తప్పు, నీది ఒప్పు అని పక్కవారికి చెప్తున్నామే గాని నేనేం తప్పు చేస్తున్నానా, నేను ఏం చెయ్యాల్సింది పోయి ఇంకొకటి ఏం చేస్తున్నానా, నేను నా నోట్లో నుంచి వచ్చే మాట ఏంటా, నా మాట కరెక్ట్గా ఉందా లేదా అని ముందే గమనానికి రావాలంట ఆ మాట. అప్పుడు మనము కొంచెము మన మాటని మనం తగ్గించి ఇది తప్పు ఇది ఒప్పు అనేది మనం తెలుసుకుంటాము. ఎంతసేపటికి ఎదుగుటి మాడి మీద దృష్టి పెడితే మనల్ని మనం మర్చిపోతాము అన్న సంగతి నాకు అర్థమైందండి. అది ప్రపంచం వైపు తిరిగినప్పుడు అపరావిద్య నేర్చుకుంటారు. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మొట్టమొదటగా గురువు ద్వారా బాహ్యంలో కాదు అంతరంలో వెతకాలని తెలుసుకుంటాడు. మనం ఎంతసేపటికి బయట వెతుకుతున్నాము. కానీ ఈ ఆధ్యాత్మిక విద్యలోకి వచ్చిన తర్వాత, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత బయట వెతకకూడదు, మనలోకి మనము పోయి ఎత్తుక్కోవాలి అన్న సంగతి మనకు తెలిసింది. ఎందుకంటే మనలోకి ఇప్పుడు లలిత సహస్రనామంలో ఉంది బహిర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సుదుర్లభ. అంటే బహిర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సుదుర్లభ అంటే బయటే ఎతికితే ఏ ప్రయోజనం లేదు, నీకు లోపల వెతికితేనే నీకు ప్రయోజనం ఉంటుంది అని ఈ 20 ఏళ్ల నుంచి వింటానే ఉన్నాము. కానీ మనకు అర్థం కాల. ఏదో చెప్తున్నారు, ఏయో శాస్త్రనామాలు చదువుతున్నామని అనుకున్నామే కానీ దానిలో ఇంత అర్థం ఉందన్న సంగతి మనకు తెలియదు. ఇప్పుడు సార్లు వివరించి మనకు అన్నీ చదువుతున్నాం కదమ్మా, మీకు అర్థం కావటం లేదు అని ఒక్కొక్క శ్లోకం గురించి, భగవద్గీత శ్లోకం నుంచి, ఉత్తరగీత శ్లోకం నుంచి, లలిత సహస్రనామం శ్లోకం గురించి వివరించి మనకు చెప్తుంటే ఓహో ఇంత గూఢార్థం ఉందా దీనికి, మనం ఏదో గబా ఒక డబ్బాలో రాళ్ళేసి గబగబా గులకరిచ్చినట్టు చేస్తున్నామే కానీ దాని అర్థం మనం తెలుసుకోవటం లేదు అని సారు చెప్పాక మనకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. ఆహారం ద్వారా వచ్చే శక్తిలో అన్నమయ కోసం, మనోమయం కోసం పనిచేస్తాయి. మనం ఆహారం తినడం వల్ల మనకు 5 శరీరాలు ఉన్నాయండి. అన్నమయ కోసం, అన్నమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం,
ప్రాణమయ కోశం. రెండోదే ప్రాణమయ కోశం. కానీ అన్నమయ కోశం, మనోమయ కోశానికి మనం అన్నం తిన్నది సరిపోతుంది. కానీ ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశానికి అది సరిపోదు. మన విశ్వశక్తి కావాలి దానికి. మన లోపలున్న 5. కానీ పత్రి సారు 7 శరీరాలు చెప్పాడు. దానికి తోడు ఏం చెప్పాడు? నిర్వాణమయ కోశం, విశ్వమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం కూడా చెప్పారు సారు. కానీ మనకు 5 శరీరాలు చెప్తున్నారు, పత్రి సారు 7 శరీరాలు చెప్పారు. మనము ఈ అన్ని శరీరాలకు ప్రాణమయ కోశం, అన్నమయ కోశం మాత్రమే ఆహారానికి సరిపోతుంది. మిగతా కోశాలకి ఖచ్చితంగా విశ్వశక్తి కావాల్సిందే. మరి మిగతా శరీరాలకు ధ్యానం ద్వారా పొందే విశ్వశక్తి ఒక్కటే ఆహారం అని చెప్పడం జరిగింది. మిగతా వాటన్నిటికీ ఈ విశ్వశక్తే ఆహారంగా కావాలి. ఆ సంగతి మనకు తెలీదు. ఆత్మజ్ఞానం పొందలేకపోవడానికి కారణాలు మానసికమైన జడత్వం, సంశయ చిత్తం, అసంతృప్తి, మనసు అశాంతిలో ఉండడం, విద్యాకాంక్ష లేకపోవడం. ఇప్పుడు వీటిని వివరించుకుందాం. మానసికమైన జడత్వం అంటే ఒక్కొక్క దాని గురించి వివరించుకుందామండి. అంటే ప్రపంచం వైపు తిరిగి ఉన్న మనసు పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ముందు ఇష్టపడదు. ఇప్పుడు పుట్టంగానే మనమంతా ఏం చేస్తున్నామండి? పుట్టంగానే తల్లి తండ్రిని చూస్తాము, చూసి వాళ్ళు చెప్పినవన్నీ చేస్తాము. తర్వాత మనము ప్రపంచం మీదకి అంటే స్కూల్కి వెళ్తాము. స్కూల్కి వెళ్ళి మనం ఏం చేస్తాము? ఆడ ఉన్న పరిసరాలని దాని గురించే మనం ఆలోచిస్తాం. కానీ మనకు వేరే ఆలోచన ఉండదు, ఇష్టపడదు మనసు. అంటే మనము కొంచెం ఎదిగిన తర్వాత ఓహో ఇది కాదు ఇదని తెలుసుకుంటామే కానీ ఫస్ట్ ప్రపంచం మీద ఉండే దాని గురించే ఆలోచిస్తాము. వేరే ఆలోచన మనకు ఉండదు. ప్రాపంచిక వ్యవహారాల్లో అంటే ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, పదవుల్లో కానీ బాగా మునిగి ఉంటాము. అంటే మనం చేసే వృత్తులల్లో మనం పూర్తిగా మునిగిపోయి ఉంటాము. మనకు వేరే విషయాలు ఏమీ తెలియదు. మనం సంపాదించుకున్నామా, మనం అనుభవించామా, అంతేగాని వేరే వృత్తుల సంగతి మనకు తెలియదు. వాళ్ళకి ధ్యానం అన్నా, ఆత్మవిద్య విన్నా, ఆత్మవిద్య బ్రహ్మ విద్య అన్న ఆసక్తి చూపించరు. అంటే ఈ ప్రాపంచికంగా మునిగిపోయిన వాళ్ళకి ఆత్మవిద్య బ్రహ్మ విద్య అన్న సంగతి వాళ్ళకి ఆసక్తి చూపించరు. ఎంతసేపటికి దాని మీదే ఉంటది కానీ ప్రాపంచికం మీదే కానీ ఈ బ్రహ్మ విద్య ఆత్మ విద్య గురించి వాళ్ళకు ఆసక్తికి చూపించరు. దీన్ని మానసికమైన జడత్వం అంటారు. దీన్ని మానసికమైన జడత్వం అంటారు. అంటే మనసును జ్ఞానం మీద పెట్టడానికి ఇష్టపడరు. ఆ భగవంతుడు కోరికలు తీర్చేవాడని మాత్రమే వారికి తెలుసు. వారు అంతవరకే ఆలోచిస్తారు. మనం ఎప్పుడు ఏం చేస్తున్నామండి? ఆ గుడికి పోయి ఒక టెంకాయ కొట్టి ఆడ ఒక కోరికలు కోరుతున్నాము. ఈ గుడికి పోయి అట్టిపళ్ళు ఇచ్చి కోరికలు కోరుతున్నాము. ఇంకో గుడి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి డబ్బులు వంచి కోరికలు కోరుతున్నాము. దీని గురించే ఆలోచిస్తున్నాం కానీ ఆ పరమాత్మ అనేవాడు వేరే లేరు. మనమే ఆ పరమాత్మలము, మనలోనే ఆ పరమాత్మ ఉన్నాడు అన్న సంగతి మనకు తెలియదు. ఈ ఈ ధ్యానం లేకొచ్చాకే మనకి ఈ సంగతులన్నీ తెలిసినాయి. ఎందుకంటే వారు ప్రపంచంలో ఉన్నవన్నీ గొప్పవి అనుకుంటూ వాటి కోసమే పాటుపడుతూ అదే జీవితం అనుకుంటూ బ్రతుకుతారు. ప్రపంచంలో ఉన్నవన్నీ గొప్పవి అనుకుంటున్నాము. అసలు ఒకళ్ళు మనం పొగిడితే ఎంతో గొప్ప. మనకు ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ వచ్చిందంటే అబ్బా నాకంటే గొప్పవాడు లేడు అని అనుకుంటున్నాము. అవి కాదు గొప్ప. ఆధ్యాత్మికంగా జ్ఞానం నేర్చుకోవడమే గొప్ప, జ్ఞానం ఉండడమే గొప్ప అని అంటున్నారు సారు. అందుకే వశిష్ఠుల వారు రూపమదము, విద్యామదము, ధనమదము ఉన్నవాడు ఆత్మవిద్య నేర్చుకోవడానికి ఇష్టపడడు అంటారు. రూపం ఉన్నవారు అంటే నేను అందంగా ఉన్నానని గర్వము, విద్య బాగా నేర్చుకున్నవాడు నాకు విద్య బాగా వచ్చు అన్న గర్వము, డబ్బు ఉన్నవాడు నాకు డబ్బు ఉందనే గర్వము. ఈ ముగ్గురు ఈ గర్వాలు ఉన్నవారు అసలు ఆత్మవిద్య నేర్చుకోవడానికి ఇష్టపడడు అని అంటున్నారు వశిష్ఠుల వారు. ఇదంతా సరైన ఆహారం కాకుండా రజోగుణం తమోగుణం పెంచే ఆహారం తీసుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఇదంతా రజోగుణం తమోగుణం. తమోగుణం అంటే మనం నిలువ ఉన్న పదార్థాలు నిన్నటి ఇవాళ తినడం, ఉదయాన్ని సాయంత్రం తినడం, ఇవన్నీ చేస్తున్నాం కదండి. ఏముందిలే తింటే అని అనుకుంటున్నాము. తినడం వల్ల మనసు మాలిన్యమైపోతుంది. ఇవి తినడం వల్ల మనసు మాలిన్యమైపోతుంది. మనసు మాలిన్యమైతే ఏమైనా మాట్లాడతాము.
మనకి ఇంకా ఆ మాట వస్తుంది ఈ మాట వస్తుంది అని కూడా తెలియదు. అందుకని ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే రజోగుణము వాడికి నేను గొప్ప, నేను ఎమ్మెల్యేనయ్యాను, నేను మున్సబ్‌నయ్యాను, నేను అందరికంటే గొప్పగా ఉండాలి, దేనిలోనైనా నేను నంబర్ 1గా ఉండాలని అనుకుంటాడు. రజోగుణంలో ఉన్నవాడు. వాడికి కూడా ఇయే లక్షణాలు. ఈ ఆహారము ఇక కొంచెం మసాలా కూరలు, మసాలాలేసుకుని కొంచెం ఘాటైనయి తింటే ఆ రజోగుణం పెరిగిపోతుంది. అలాగా తమో గుణము, రజోగుణం పెంచే ఆహారం తీసుకోవడం వల్ల ఏర్పడతాయన్నమాట మనలో ఉన్న ఈ బుద్ధులు. ఎందుకంటే ఆహారం వల్లే మనసు కాబట్టి దానివల్లే ఈ ఆత్మవిద్య, బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఈ ఆహారం మలినంగా ఉండడం వల్ల ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఇష్టపడరు. అందుకే పత్రి గారు ఆత్మజ్ఞానం చెబుతామంటే ఎవరూ వినరు. కాబట్టి ధ్యానం చేస్తే ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయని చెప్తారు. అందుకే సార్ ఏం చెప్పారంటే ఈ ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత, ఆరోగ్యము అన్నీ ఉంటాయని పత్రి గారు చెప్పారు. ఈ జడత్వానికి కారణం వాళ్ళు తినే ఆహారము, గత జన్మల సంస్కారాలు. ఈ ఆహారము ఉండొచ్చండి. గత జన్మల ఈ ఆహారంలో ఎంత నియమాలు ఉన్నా కొన్ని సార్లు గత జన్మల సంస్కారం లేకపోయినా కూడా అవి తగ్గవండి. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. కానీ పరమాత్మను చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గము ధ్యానం అని అర్థం చేసుకోవాలి. ఆ పరమాత్మను చేరుకోవాలంటే ఒక్క ధ్యానం ద్వారానే చేరగలం గాని మిగతా నువ్వు పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, స్తోత్రాలు చేసినా, జపాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, ఒక్క పొద్దులున్నా, దీపాలు వెలిగించినా, మనము అర్చనలు చేసినా, అభిషేకాలు చేసినా, ఇంకా ఎన్నో చేస్తుంటాం కదండి. ఇవి ఏవి చేసినా ఆ పరమాత్మను చేరుకోవడానికి మాత్రం వీలు లేదు. ఒక్క ధ్యానం వల్లనే నీకు నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్లనే నీలోకి నువ్వు పోవడం వల్లనే నువ్వు ఆ పరమాత్మను చేరుకోగలుగుతావు గాని ఇంకా వేరే ఏది చేసినా కూడా ఇవన్నీ ఆ పరమాత్మను చేరుకునే దారులు మాత్రం కాదు. శంకరాచార్యుల వారు కూడా మానవుడి దుఃఖంలో ఉండడానికి కారణం ప్రాపంచిక కోరికలే అన్నారు. అంటే శంకరాచార్యుల వారు కూడా మానవుల దుఃఖానికి కారణం ఈ ప్రాపంచిక కోరికలే అని శంకరాచార్యుల వారు చెప్పారు. కానీ ఆత్మశక్తిని పెంచుకుంటూ సాధన వైపుకు వచ్చి కూడా జ్ఞానాన్ని పొందలేకపోతున్నాడు అని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. పత్రి గారు అంటే ధ్యానం దగ్గరికి వచ్చి కూడా వీళ్ళు ఆత్మజ్ఞానం నేర్చుకోలేకపోతున్నారని సారు చాలా సందర్భాల్లో చెప్పారంట పత్రి సారు. కనుక మానవుడు మనసుకున్న జడత్వం వల్లే బ్రహ్మ విద్యను పొందలేక అని చెప్పడం జరిగింది. ఈ జడత్వం అంటే ప్రాపంచకం మీద మనకి ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల మనము ఈ మనసుకున్న జడత్వాన్ని మనం తీయలేకపోతున్నాము. సంశయ చిత్తము అంటే కనబడని భగవంతుడు ఉన్నాడో లేదో తెలియని భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? చాలా మంది అనుకుంటాం కదండి, కనిపించేయన్ని వదిలేసేసి కనిపించని దేవుడు గురించి మనకు ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు? ఉంటే కనిపిస్తాడు కదా అంటే అజ్ఞానంలో ఉన్నాం కదా, మనకేమీ తెలీదు. కనిపిస్తాడా పరమాత్మ మనకి? మనం ఎన్ని పోగొట్టుకుంటే కనిపిస్తాడు? మనలో ఉన్న అహంకారాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు, అహంకార, మమకారాలు, రాగ, ద్వేషాలు అన్నీ పోగొట్టుకుంటే గాని ఆ పరమాత్మ మనము మనసు పూర్తి శుద్ధమైనప్పుడే మనకు ఆ పరమాత్మలమే మనము. కనిపించడం అంటూ ఏరేది ఏముండదండి. ఆ పరమాత్మలమే మనము. ఈ మనసు అడ్డం ఉండడం వల్ల మనము ఆ పరమాత్మను చేరలేకపోతున్నాము. అది ధనం సంపాదించుకుంటే దర్జాగా బతకవచ్చు కదా అనుకుంటారు. అదే ఈ మనసుకున్న సంశయము. ప్రతి ఒక్కళ్ళకున్న సంశయమేనండి. నీకు నాకు వేరే వాళ్ళకి అందరికీ అని కాదు, అందరికీ ఉన్న సంశయమే. ఎందుకు? డబ్బు సంపాదించుకుంటే దర్జాగా బతకొచ్చు, దర్జాగా ఏసీలు వేసుకోవచ్చు, దర్జాగా బిల్డింగ్లు కట్టుకోవచ్చు, దర్జాగా టూర్లు తిరగొచ్చు, హోటల్స్ తిరగొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. డబ్బు ఉంటే మనం చెయ్యరాంది లేదు అని అనుకుంటారండి. డబ్బు ఉన్నంత మాత్రాన అన్నీ రాదండి. మనశ్శాంతి రాదు, ఆరోగ్యం రాదు. మన పూర్వజన్మ కర్మలు కంపల్సరిగా మన వెంబడే ఉంటాయి. మనకు డబ్బు ఉన్నంత మాత్రాన మనకు రావాల్సిన సంచితంలో ఉన్నాయి మనం ప్రారంధంలో తీసుకొని వస్తాము.
తీసుకొని వచ్చి మనం అనుభవించాల్సినవి కంపల్సరీగా అనుభవిస్తామండి. మళ్ళీ ఈ జన్మలో కూడా 60-70% మనం చేసుకున్న కర్మలను బట్టి ఈ జన్మలో కూడా అనుభవిస్తాము. కానీ చాలా మంది అనుభవించము ఈ జన్మలో అని అనుకుంటారు. పూర్వ జన్మల సంచితంలోంచి ప్రారంధానికి తీసుకొచ్చినవి అనుభవిస్తాము. ఈ జన్మలో 60-70% అనుభవిస్తాము. కంపల్సరీగా అనుభవిస్తామని గురువుగారు చెప్పగా విన్నానండి. ఆ గురువుగారి సాంగత్యంలోనే ఉంటున్నామండి మేము ఎక్కువగా. భీమవరం వెళ్ళి 1, 2, 3 తారీఖులు అక్కడ సారు అంతా జ్ఞానం గురించే చెప్తారు. అక్కడికి ప్రతి నెల వెళ్తామండి. సారోళ్ళు చెప్పే జ్ఞానం అంతా ఇంత కాదండి. మనం ఆ భీమవరం పోతే కంపల్సరిగా ఏమీ తెలియని వాళ్ళు కూడా కంపల్సరిగా జ్ఞానులు అవుతారండి. మేము 2 ఏళ్ల నుంచి వెళ్తున్నామండి. సారు చెప్పినయి మామూలుగా లేవండి. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరైనా సరే భీమవరం 1, 2, 3 తారీఖులు వస్తే ఒక్క నెల వచ్చినా కూడా మీకు అర్థమైపోద్ది ఆడ జ్ఞానం ఏంటా అని. అదే ఈ మనసుకున్న సంశయం. అంటే వాళ్ళు కనిపించే ప్రపంచం సత్యమని నమ్ముతారు. కనిపిస్తుంది కాబట్టి సత్యమని నమ్ముతారు. కనిపించని దారి గురించి వారికి తెలియదు. అంతేకాదు కనిపించే ప్రపంచానికి కనిపించని భగవంతుడే ఆధారం. కనిపించే ప్రపంచానికి కనిపించని ఇప్పుడు ఒక పూలమాల ఉందండి. ఆ పూలమాలకు ఆధారం ఏది? దారమే కదా! ఒక చిన్న పూలమాల కడితే దానికి ఆధారంకు దారం లేకపోతే అది ఒక మాలలాగా ఎలా తయారు కాదో, ఇంత సృష్టిని సృష్టించిన పరమాత్మే దానికి ఆధారం అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఇంత సృష్టి ఎలా సృష్టించబడుతుందండి? ఏ ఆధారము లేకుండా ఇంత సృష్టి ఎలా సృష్టించబడిద్ది? అది మనం కొంచెం ఆలోచించి మనము అవగాహన చేసుకుంటే మనకే అర్థమైద్ది. ఊరకనే ఏమీ రాలా. 84 లక్షల జీవరాశుల్లో ఆ పరమాత్మ ఉండి నడిపిస్తున్నాడు. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదండి. అహమాత్మా గుడాకేశ. ఓ అర్జున, నేను ఆత్మని. సర్వభూతాశయ స్థిత. అన్ని భూతాల్లో, భూతాలంటే అన్ని జీవరాశుల్లో, అంటే 84 లక్షల జీవరాశుల్లో నేనే ఉన్నాను ఆత్మగా. సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ. నేను సృష్టికి ముందు ఉన్నాను, సృష్టి జరిగేటప్పుడు ఉన్నాను, సృష్టి అంతమైన తర్వాత కూడా నేను ఉంటాను అని పరమాత్మ ఆ శ్లోకంలో చక్కగా వివరించారండి. కారణం ఈ జీవుల్లో భగవంతుడు అంతర్యామిగా ఆత్మగా ఉన్నాడు కాబట్టే అనే చిన్న సత్యం తెలుసుకోలేకపోవడం వల్ల కొంతమంది భగవంతుడు ఉన్నాడు అంటేనే నమ్మలేని హీన స్థితిలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా మనం ఎవరికైనా ధ్యానం చెప్పడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు అసలు వినరు. అసలు ధ్యానం ఏంది? ఇది అసలు ఊరక కూర్చుంటే ఏమొస్తుంది అంటే, గుళ్ళకు పోవాలి, తీర్థయాత్రలకు పోవాలి, స్తోత్రాలు చదవాలి, అవే అనుకుంటారు. కానీ మనలోకి మనం పోతే అసలైన పరమాత్మ దగ్గరికి పోయినట్టు, అసలైన భక్తి అదే అన్న సంగతి ఎవరికీ తెలీదు. మరి నువ్వు భూమి మీదకి ఎలా వచ్చావు, అమ్మ కడుపులోంచి ఎలా పుట్టావు అంటే, ఇవన్నీ సైన్స్ పరంగా నిరూపిస్తే నమ్ముతాము అంటారు. అంటే మూర్ఖులు. అంటే మీరది గాని మాకు వివరంగా చెప్పి, మాకు అది నిరూపిస్తేనే మేము నమ్ముతామంటారు. అది నిరూపించడానికి మన వల్ల అవుద్దండి? ఎవరికై వాళ్ళు తెలుసుకోవాలి అంతేగాని, నిరూపించడానికి అదేమి మనకి షాపులలో తెచ్చే వస్తువేం గాదు. ఎవరికై వాళ్ళు ధ్యానం చేస్తూ, ఎవరికై వాళ్ళు తెలుసుకుంటేనే తెలిసేదే గాని, నిరూపిస్తే తెలిసేది ఇది కాదు అన్న సంగతి వాళ్ళకి తెలియాలి. మరి ఈ విధంగా భగవంతుడు లేడని కొందరు, ఉంటే నాకు చూపించమని అడిగేవాళ్ళు కొందరు సంశయాలతో ఉంటారు. మరి ఇలాంటి సంశయ చిత్తులకు బ్రహ్మ జ్ఞానం నేర్చుకోవడానికి చాలా జన్మలు పడతాయి. ఇలాంటి సంశయ చిత్తులకు ఈ బ్రహ్మ జ్ఞానం నేర్చుకోవడానికి ఎన్నో జన్మలు పడతాయి. ఇప్పుడు మనం ఈ జన్మలో మార్చాలనుకుంటాం, వాళ్ళు ఏం మారరు. వాళ్ళు కొన్ని జన్మలు పడితే అందరూ జ్ఞానులే అవుతారు. కాకపోతే కొన్ని జన్మలు తీసుకోవాలి ఎవరైనా కూడా. ఫస్ట్ లో కొంచెం తమో గుణంలో ఉంటారు. 100-150 జన్మలు. తర్వాత రజోగుణంలో 100-150 జన్మలు ఉంటాయి, తీసుకుంటారు. తర్వాత 300 జన్మలు దాటాక ఈ ధ్యానంలోకి రావడానికి ఎవరికైనా అర్హత ఉంటదంటండి. ముందు జన్మలలో రజోగుణంలో, తమో గుణంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అన్ని అనుభవించిన తర్వాతే అప్పుడు ఈ ధ్యానంలోకి రావడానికి అర్హులవుతారంటండి. ఎప్పుడైతే సద్గురువు వస్తాడో అప్పుడు తెలుస్తుంది. ఈ కనిపించే సృష్టికి కనిపించని పరమాత్మ ఆధారం అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక సద్గురు మన జీవితంలోకి రావాలి అంటే, ఆ పరమాత్మ మనల్ని మెచ్చి
ఒక సద్గురువును మన జీవితంలోకి పంపిస్తాడట. పంపించిన ఆ సద్గురువు దగ్గర మనం ఆ ఆత్మజ్ఞానం వింటూ ఉన్నప్పుడు మనకు అసలు పరమాత్మ అంటే ఎవరు, మనలోనే ఉన్నాడు, ఎక్కడో ఏమీ లేడు. అంతవరకు అన్నీ తిరిగాము, అన్ని తీర్థయాత్రలు గాని, అన్ని గుళ్ళు గాని, గోపురాలు గాని అన్నీ తిరిగాము. కానీ మనకు తెలిసేది ఎప్పుడు, ఒక సద్గురువు మన జీవితంలోకి వచ్చినప్పుడే మనలోనే ఈ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మే మనమై ఉన్నాము అన్న సంగతి మనకు తెలుస్తుంది. కొంచెం బుద్ధిని ఉపయోగించినా తెలుస్తుంది. గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. మరి వాటిని అలా బ్యాలెన్స్ గా ఉంచుతూ అవి పడిపోకుండా ఒకదాన్ని ఒకటి ఢీకొట్టకుండా కాపాడుతున్నది ఏ శక్తి? ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. ఫిఫ్త్ క్లాస్‌లో, సిక్స్త్ క్లాస్‌లో, 10థ్ క్లాస్‌లో చదువుకున్నాం గదా! పరమాత్మ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఈ గ్రహాలన్నీ. అంటే ఆ గ్రహాలు ఏ శక్తి లేకుండా, ఏ బ్యాలెన్స్ లేకుండా ఎందుకు తిరుగుతున్నాయి? ఏదో ఒక శక్తితోనే తిరుగుతూ ఉంటాయి. లేపోతే అయి ఒకటికొకటి ఢీకొట్టుకొని అయి బ్యాలెన్స్ తప్పుతాయి గదా! అయి తప్పకుండా తిరుగుతూ ఉన్నాయంటే ఒక శక్తి అనేది ఉందన్న సంగతి మనం తెలుసుకోవాలి. గురువు చెప్పేస్తాడు కానీ అది లోకంలోకి అధ్యయనం చేయకపోతే ఆ జ్ఞానం అర్థం కాదు. ఆ సంగతి మనకు గురువే చెప్తాడు. ఇంకా ఏం చెప్పినా గూడా జ్ఞానం అర్థం కాదు. గురువు ఈ కనిపించే సృష్టిని కనిపించని పరమాత్మే ఆధారమని చెప్పినప్పుడు సంశయం లేకుండా విచారణ చేసి భగవంతుడు ఉన్నాడు అనే స్థిర చిత్తంతో ఉంటే బ్రహ్మ జ్ఞానం పొందటానికి నువ్వు అర్హత సంపాదించినట్లే. అంటే గురువు చెప్తాడు ఏమని, కనిపించే సృష్టికి ఈ పరమాత్మే ఆధారమని చెప్పినప్పుడు సంశయం లేకుండా ఉండాలి మనలో. అంటే ఆ ఈమెకు తెలుసా ఏంది, ఈమెందో చెప్తుంది, భగవంతుడే ఈ సృష్టికి ఆధారమని ఆమె ఏమన్నా చూసిందా అని మనకి ఏ సంశయము ఉండకూడదు. కరెక్టే ఇది, ఏ ఆధారము లేకుండా ఈ సృష్టి ఇలా నిలబడదనే సంగతి మనము ఖచ్చితంగా మనకు మనసులో అనిపించాలి. అప్పుడు మనము అర్హత సంపాదించినట్లే. అసంతృప్తి అంటే ప్రాపంచిక జీవితంలో తృప్తిగా జీవించకపోవడం. ఇప్పుడు ప్రతి వాళ్ళు అసంతృప్తితోటి జీవిస్తున్నారు. ప్రాపంచిక జీవితంలో తృప్తిగా జీవించకపోవడం అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు అసంతృప్తితోనే జీవిస్తున్నారు. అంటే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతనైనా ఉండని, ఎంత ఆస్తి అయినా ఉండని, ఎంత నగలైనా ఉండని, ఎన్ని బిల్డింగులైనా ఉండని, ఏమి ఉన్నా కూడా అందరికీ అసంతృప్తే. తృప్తి ఉన్న మానవుడంటూ కనిపించడం చాలా తక్కువండి. ఎందుకంటే మనకు కోరికలు వాళ్ళకి అయ్యున్నాయి. ఇప్పుడు ఒక వడ్డానం మనం తీసుకున్నా, ఇంకొకటి ఏదైనా తీసుకున్నా కూడా అయ్యో అది లేదే నాకంటారు. ఇంకొకళ్ళు ఎక్కడికైనా టూర్‌కి వెళ్తున్నా మనం పోలేకపోయామా అంటారు. ఇంకొక పిల్లోడికి ఏదన్నా వాళ్ళ అమ్మ కొనిచ్చిన, మా అబ్బాయికి నేను కొనియలేకపోయాను అంటారు. మనకి ఎన్నన్నా ఉండనియి, కానీ మనకు మాత్రం అసంతృప్తితోనే బతుకుతున్నామండి. ఎప్పుడైతే మనం మనసుకు ఈ శ్వాస మీద ధ్యానం చేస్తూ మనం లోపల ఉన్న మలినాలని పోగొట్టుకుంటూ మనము అప్పుడే మనకు తృప్తి వచ్చేది. ఈ లోపల మనకు ఈ మలినాలన్నీ ఉన్నప్పుడు మనకు తృప్తి అనేది ఉండదు. ఎంతసేపటికి మనసు ప్రాపంచికం మీదకే పోతుంది. అందుకు కాబట్టి మనం శ్వాస మీద ధ్యానం కంపల్సరిగా చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని కంపల్సరిగా వినాలండి. విన్నప్పుడే మనకు మనసుకి ఇవన్నీ అర్థమవుతుంటాయి. ఎన్ని ఉన్నా ఇంకా సరిపోదనుకుంటూ ఆయుష్ తరిగిపోతున్నా, ఇంద్రియాలు పని చేయని స్థితికి చేరుకున్నా, ఇంకా ఏదో సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. మనకు తెలిసిపోతుంది. మనకు తెల్ల జుట్టు వస్తున్నా, పండ్లు ఊడిపోతున్నా, మనలో ఉన్న శక్తి తగ్గిపోతున్నా, ఎందుకు? పరమాత్మ చెప్తున్నాడు, నీ ఆయుష్ తగ్గిపోతుందయ్యా, నువ్వు చేసుకోవాల్సినవి చేసుకో. నిన్న రాఘవరావు సారు నిన్న బర్త్‌డే చేసుకున్నారు. నిన్న 30 నవంబర్ 30 చేసుకుంటే సారన్నారు. ఏమన్నారంటే, "నేను ఈ ఈ బర్త్‌డే నేను చేసుకుంది నాకు ఆ ఎంజాయ్‌మెంట్ కోసం కాదమ్మా. నాకు 1 సంవత్సరం ఆయుష్ తగ్గిపోయింది. నేను చెయ్యాల్సిన పనులు ఇంకా గుర్తు తెచ్చుకోవడానికంట." మనము ఒక బర్త్‌డే ఉందనుకోండి, మనము ఎంజాయ్ చేస్తాము. నాది బర్త్‌డే అని హోటల్స్ తీసుకోవడము, ఊర్లకు పోవడం అలా చేస్తున్నాము. అలా గాదు. నాకు 1 సంవత్సరం ఆయుష్ తగ్గిపోయింది కాబట్టి, నేను ఇంకా త్వరపడాలి. ఎందుకు? ఈ ధ్యానం ఎక్కువ చేసుకొని ఆత్మ జ్ఞానం వైపుకు నడవాలి. ఎందుకంటే ఓ మ ఆయుష్ తగ్గిపోయే కొద్దీ మనకి ఏం తెలుస్తది? మనకు ఆయుష్ తగ్గిపోయినప్పుడు మనకు ఇంకా ఆహ్, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకునేది ఎలా ఉంటదండి? ఆయుష్ తగ్గిపోతుంది గదా! ఆయుష్ ఉన్నప్పుడే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము అన్నీ నేర్చుకోవాలి. అది ఎంజాయ్‌మెంట్ కోసం గాదు. ఇది తగ్గిపోతుంది అని మనము జ్ఞానం తెచ్చుకోవడానికి ఈ బర్త్‌డే నేను చేసుకుంటున్నానని సార్ చెప్పారు.
గమనించండి, చాలా మంది రిటైర్మెంట్ చేసుకున్నాక కూడా ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను కదా అని మళ్ళీ టెంపరవరీ జాబ్ కోసం ట్రై చేస్తారు. ఇప్పుడు 60 ఏళ్లకో, 62 ఏళ్లకో మనకు రిటైర్మెంట్ వస్తది గదండీ! రిటైర్మెంట్ వచ్చిన తర్వాత గూడా ఏమనుకుంటున్నారు? ఇంకా ఏదో సంపాదించాలని ఆరాటపడుతున్నారే గాని, ఇప్పుడైనా మనము ఆ పరమాత్మను గురించి తెలుసుకుందాము. భూమి మీదకొచ్చింది, ఈ శరీరం తీసుకొనొచ్చింది. మనం ఆ పరమాత్మను చేరుకోవడానికే గాని, తెలుసుకోవడానికే గాని, మనం ఇదేదో డబ్బుల గురించి కాదు. మనం ఎంతైనా డబ్బు సంపాదిస్తామండి. సంపాదిచ్చిన డబ్బు మనతోటి ఏమన్నా తీసుకొని ఎళ్ళిపోతున్నామా? తీసుకొని ఎళ్ళము గదా! మనం అంతా ఇక్కడ వదిలిపెట్టి ఎళ్ళాల్సిందే. మనము తీసుకొని వెళ్ళేది ఏంటిదంటే జ్ఞానం ఒక్కటేనండి. మన జన్మ జన్మలకు మనం వచ్చేది ఆత్మ జ్ఞానం ఒక్కటేనండి. మనకు పైకెళ్ళిన తర్వాత మనకు ఆత్మ జ్ఞానంతో ఎళ్తే గనక అక్కడ మాస్టర్స్ అంతా నీకు ఏ జన్మ కావాలంటే ఆ జన్మ ఇస్తారంటండి. మనకు ఏ జన్మ కావాలంటే మనం ఆత్మ జ్ఞానంతో ఎళ్ళినప్పుడు మనకు మళ్ళా వచ్చే జన్మ మనకు మంచి యోగుల ఇండ్లల్లో మనం చెప్పారు గదండీ భగవద్గీతలో ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ నుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే. అంటే ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ నుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే. అంటే నిన్ను ఈ జన్మలో నీకు వచ్చే జన్మ మంచి యోగ శ్రీమంతుల ఇళ్లల్లో పుట్టిస్తానని చెప్పాడండి కృష్ణ పరమాత్మ. తర్వాత అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ ఇదీదృశం. అంటే అలా కాకపోయినా నిన్ను మళ్ళా యోగుల ఇళ్లల్లో పుట్టిస్తాను మరు జన్మ. ఆ యోగుల ఇళ్లల్లో పుట్టాలంటే చాలా దుర్లభమయ్యా. అక్కడి నుంచి నీ సాధన నువ్వు చేసుకొని నువ్వు సత్యలోకానికి చేరొచ్చు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ప్రతి శ్లోకము కృష్ణ పరమాత్మ చెప్పిందేనండి. కాపోతే మనకేంటంటే అవగాహన లేదు. భగవద్గీత చదివి అర్థం చదివితే గనక, శ్లోకానికి అర్థం చదివితే గనక మనకంతా భగవద్గీతలోనే ఉంది. మనకు ఈ పత్రి సార్ చెప్పాడు, రాఘవరావు సార్ చెప్పారు అని గాదు. పత్రి సార్ చెప్పాడంట. ఏమని చెప్పాడు? అయ్యా ఇదంతా నేను చెప్పింది గాదు. మహాత్ములందరూ ఎళ్ళిపోయారు. కానీ మనం మరిచిపోయాము. దాన్ని నేనిప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను అని చెప్పారంట పత్రి సారు. ఎంత వినయమో చూడండి. ఆయన ఇంతమందిని బాగుపరుస్తూ కూడా నేనేమి చెప్పటం లేదు. యోగులు చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నానని చెప్పాడు. అలాంటి వినయవంతుల దగ్గర మనం గాని నేర్చుకుంటే గనక మనం గూడా వినయంగా తయారవుతామండి. భగవంతుడు తెలుసుకోవాలని ప్రయత్నించరు. కనీసం అప్పుడైనా భగవంతుడి చింతలో ఉందాము, జ్ఞానం పెంచుకుందాము, సాధన చేద్దామని కూడా ఉండదు. ఆ లాస్ట్ దశలోనైనా జ్ఞానం సంపాదించుకుందాము, ఆ భగవంతుని తెలుసుకుందామనే చింతన మాత్రం ఉండదు. ఇంకా ఎంత డబ్బు సంపాదించాలి, మనము ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాం గదా! ఇంకా ఖాళీగా ఎందుకు కూర్చోవడము అనే ఆలోచనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి అదే ఆలోచన ఉంటుందండి. అప్పుడైనా తృప్తిగా ఉంటాడా అంటే ఉండడు. మంచం మీద పడ్డాక అయ్యో! నాకు ఇంద్రియాలు పనిచేసినప్పుడు భగవంతుని గురించి ఆలోచించలేదే అనుకుంటాడు. బాగా కాళ్ళు, చేతులు అన్నీ బాగా మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ ఆలోచన రాదండి. మంచంలో పడినప్పుడు మాత్రమే ఆ ఆలోచన వస్తుందంటండి. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు నేనేమి చేయలేకపోయానే భగవంతుడి గురించి ఎంతసేపటికి డబ్బులు, 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 డబ్బులని ఆరాటపడి అయి సంపాదించడం కోసమే తప్పులు, పాపాలు చేశాను గానీ, నేను భగవంతుని గురించి ఏమి ఆరాటపడి ఒక్క పని గూడా చెయ్యలేకపోయానని అప్పుడు లోపల లోపల తను బాధపడతాడంట మంచంలో పడ్డప్పుడు. మామూలుగున్నప్పుడు ఏ ఆలోచన గాదు. డబ్బుల గురించి ఆలోచన మాత్రమే ఉంటుంది. కానీ అప్పుడు ఏ ప్రయోజనం లేదు. ఎంత పశ్చాత్తాపపడినా లాభం లేదు. అంతే గదండీ! చేతులు గాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమండి? ఆ కాలకు ముందే మనము జాగ్రత్త పడితే, ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, మన ప్రయత్నం వల్ల ఏ గురువో మన జీవితంలోకొచ్చి, మనకు ఆ జ్ఞానం చెప్పడానికి ఆ పరమాత్మ మనకు అవకాశం ఇస్తాడు. మనం ఏమీ ప్రయత్నించకుండా, ఏమీ చెయ్యకుండా, మనం ఎంతసేపటికి మన పిల్లలు, మన భార్య, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు, మన వరకే చూసుకుంటున్నామే గానీ, మనకు ఈ జీవితం మనం ఎందుకొచ్చిందా? మనం ఈ జీవితం భూమి మీదకి ఎందుకు ఈ శరీరం తీసుకొనొచ్చామా? మనం కొంచెం ఆలోచిస్తే అవగాహన ఉంటే మనకే తెలిసిపోతుంది. కానీ మనం ఆలోచించమండది. అంటే అంత అజ్ఞానంలో ఉన్నాము. నువ్వు ఊపిరి తీసుకోగలుగుతున్నావంటే దానికి కారణం భగవంతుడే అని అర్థం చేసుకుంటే, భగవంతుడికి కృతజ్ఞత చెప్తావు. అంటే ఈ ఊపిరి ఒక్కటే కాదండి.
ఈ చూసే కళ్ళ శక్తి, ఈ వినే శక్తి, ఈ వాసన పీల్చే శక్తి, మాట్లాడే శక్తి, పని చేసే శక్తి, నడిచే శక్తి, లోపల మనకు ఈ 200 క్రియలు జరుగుతున్నాయండి. మనం తిని గమ్ముగా మంచం మీద పడుకుంటే మనకు అరిగించేది ఎవరు అంటే శ్వాసక్రియ. మనకు లోపల ఎన్ని క్రియలు జరుగుతున్నాయంటే 200 క్రియలు జరుగుతున్నాయి. శ్వాసక్రియ, విసర్జన క్రియ, ఆ రక్త ప్రసరణ క్రియ, ఇలాంటివి చాలా 200 క్రియలు జరుగుతున్నాయంటండి మనలో. ఏ క్రియలు జరగకపోతే మనలోకి ఏదైనా మనకు పని చేస్తుందంటే ఏమీ లేకుండా, ఏ శక్తి లేకుండా, ఏ పరమాత్మ శక్తి లేకుండా మనకి ఏమీ జరగదు అని మనం కొంచెం అవగాహన చేసుకోవాలండి. ఊరకూరకనే ఏదో పుట్టామా, పుట్టింది తిన్నామా, ఉన్నామా, చనిపోయామా అంటే ఎన్నో జన్మలు పట్టిద్ది. మనకి ఏ అవగాహన లేకపోతే ఎన్నో జన్మలు పట్టిద్ది. మనం అవగాహనగా చేసుకుంటే ఈ జన్మకైనా కాకపోయినా వచ్చే జన్మకైనా కొంచెము మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే గురుకుల విద్యలు పోయాయో, ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానమే మానవుడి యొక్క అంతిమ లక్ష్యం అనే ఆలోచన లేదో, ఈ బ్రహ్మ విద్యని పొందలేకపోతున్నాము. అంటే మనం మనం వచ్చింది ఈ పని కోసమని మనకు తెలియకపోతే మనం ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము. మనసు అశాంతిలో ఉండడం, నాకున్న సమస్యలే నేను తీర్చుకోలేకపోతున్నాను, ఇంకా ధ్యానానికి ఎప్పుడు ఖాళీ అని చాలా మంది అంటారు. అంటే ఈయన సమస్యలు తీరాక అప్పుడు ధ్యానం లేకొస్తాడు. అంటే నాకున్న సమస్యలే నేను తీర్చుకోలేకపోతే కళ్ళు మూసుకొని నేనే ఆడ కూర్చునేది. నాకున్న సమస్యలన్నీ తీరిపోతే అప్పుడు నేను ధ్యానం లేకొస్తాను. ఈయనకు సముద్రంలో అలలు పోతే నేను స్నానం చేస్తానన్నట్టు సమస్యలు తీరేది లేదు, మనం ధ్యానంలోకి వచ్చేది లేదు. కాబట్టి మనకు సమస్యలు సమస్యలే అని మనం ధ్యానంలోకి రావాల్సిందే గాని సమస్యలన్నీ పోయాక మనం ధ్యానంలోకి వస్తామని అనుకోవడం అసలు దుర్లభం. కళ్ళు మూసుకుంటే అవే ఆలోచనలు వస్తున్నాయని చెప్తారు. మరి కళ్ళు మూసుకుంటే ఆలోచనలు రాకుండా ఎలా ఉంటాయండి? మనం చేసినయన్ని ఎప్పటి నుంచో చేసినయన్ని ఉన్నాయి గదండీ! అవన్నీ మనం కళ్ళు మూసుకుంటేనే వస్తాయి. అంటే అవి ఎందుకు వస్తున్నాయి? మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనము ధ్యానం చేసినప్పుడు మనకొచ్చే ఆలోచనలన్నీ కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా పోతాయి. కొన్ని నెలలు చెయ్యాలి. చేసినప్పుడు ఆ ఆలోచనలన్నీ పోయి తర్వాత మనకు ధ్యాన స్థితి వస్తది. మనకు ముందుగానే మనకన్ని ధ్యాన స్థితి రావాలంటే కుదరదు గదండీ! మనం ఎన్నో చేసి ఉన్నాము. ఇయన్నీ పోవాలి. పోవాలి అంటే ధ్యానము కంపల్సరీగా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనకు ఆలోచనలు రహిత స్థితి వస్తది. అప్పుడు మనము ధ్యానంలో ముందుకు పోగలుగుతాం. ఇప్పుడు చూడండి ఎవరైనా సరే ఒక మాల వేసుకుంటే కష్టపడైనా 40 రోజులు వాళ్ళు పనులు పక్కన పెట్టి మరి ఆ దీక్ష పూర్తి చేస్తారు. అలాగే నీ దుఃఖాన్ని పోగొట్టే ఈ మార్గం ఈ ధ్యాన సాధన అని గురువులు, మహాత్ములు చెప్తున్నప్పుడు ఒక్క 40 రోజులు దీక్షగా సాధన చేస్తే దాని రుచి ఏమిటో తెలుస్తుంది గదా! ఇప్పుడు మాల మాల వేసుకుంటాం గదండీ! మాల వేసుకుంటే దీక్షగా 40 రోజులు మందు తాగేవాళ్ళు గాని, సిగరెట్ తాగేవాళ్ళు గాని, ఇంకా ఏవైనా చేసేవాళ్ళు గాని చాలా నిష్టగా ఉండి ఆ 40 రోజుల దీక్షను పూర్తి చేస్తాము. ఏమైంది? అది చేస్తున్నాం గదా! అలాగే ఈ ధ్యానం గూడా 40 రోజులు నిష్టగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానము కొన్ని గంటలు చేస్తే మనకు అసలు దానిలో ఉన్న ఫలితం ఏందా అనేది మనకు తెలుస్తుంది. అది చెయ్యకపోతే మనం దానిలో ఏం ఫలితం ఉందా అన్న సంగతి మనకెలా తెలుస్తుందండి? కాబట్టి ఆ మాల యేసుకొని 40 రోజులు ఎలా అయితే దీక్షగా ఉన్నారో, అలాగే ధ్యానం చేసి కూడా 40 రోజులు దీక్షగా చేస్తే మనకు దానిలో ఉన్న ఆహ్, దాని రుచి ఏంటో తెలుస్తుంది. ఏదైనా రుచి చూస్తే తెలుస్తుంది గానీ, చూడకపోతే ఏం తెలీదు గదండీ! పాలు తాగితే బలము, పాలు తాగితే బలము, పాలు తాగితే బలము అనుకుంటే బలం రాదు. పాలు తాగితేనే బలమొస్తుంది. కాబట్టి ఆ సాధన చేసి చూసినప్పుడే దానిలో డెప్త్ మనకర్థమవుతుంది. మనకి ఏదైనా గూడా మనకు తెలుస్తుంది. కానీ మానసికమైన అలజడుల వల్ల బ్రహ్మ జ్ఞానం పొందడానికి ఇష్టపడరు. ఇవి ప్రాపంచికంగా అన్ని కోరికలే. ఆ కోరికల వల్ల అంతా మనసంతా అలజడే. అలజడిగా ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక విద్య పోవడానికి ఎవరు ఇష్టపడరు. ఇంకా కొంతమంది ధ్యానంలోకి వచ్చాక ఏవైనా కష్టాలు కానీ, పనుల్లో ఆటంకాలు కానీ వస్తే మాకు ధ్యానం అచ్చి రాలేదని ధ్యానం వదిలేస్తారు. దేనిలోకి పోయినా గూడా పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని ఆటంకాలొచ్చినా గూడా కాపోతే ఆ ఫోటోలు ఫోటోలు మారుస్తారు. లేపోతే గుళ్ళు మారుస్తారు గానీ, దేవుళ్ళను మారుస్తారు గానీ,
ఈ ధ్యానం లేక వచ్చిన తర్వాత ఆటంకాలు ఏవైనా వచ్చినా కూడా మాకు ఈ ధ్యానం అచ్చి రాలేదని చెప్పి ధ్యానమే మానేస్తారు. ఎంత అజ్ఞానమో చూడండి. ధ్యానం లేక వచ్చి ధ్యానం చేస్తూ ఈ ధ్యానం మాకు అచ్చి రాలేదు అంటే ఆ ధ్యానం విలువ తెలీదు. తెలిస్తే ఎవ్వరూ మానరండి ధ్యానాన్ని మాత్రం. పత్రిసారి వచ్చాక మన జీవితాలలో ఎన్నో మార్పులు ఎంతో మంది బాగుపడ్డారు. ఎన్నో జీవులు ప్రశాంతంగా బతుకుతున్నాయి. ఇవన్నీ ఆయన వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది. లేకపోతే అది వరకు ఏమీ తెలిసేది కాదండి. అలా ప్రపంచంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ధ్యానం కనుమరుగైపోయింది. కానీ మానసిక అలజడుల వల్ల బ్రహ్మజ్ఞానం పొందటానికి ఇష్టపడరు. ఇంకా కొంతమంది ధ్యానంలోకి వచ్చాక ఏవైనా కష్టాలు కానీ, పనుల్లో ఆటంకాలు కానీ వస్తే మాకు ధ్యానం అచ్చి రాలేదని ధ్యానం వదిలేస్తారు. అలా ఈ ప్రపంచంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ధ్యానం కనుమరుగైపోయింది. ఇలాగ చేస్తూ ధ్యానం లేకొచ్చాక మాకు అది రాలేదు, ఇది రాలేదని చెప్పి అది కొన్ని జన్మలకు ముందుగా ఇది ధ్యానమే ఉందంటండి. తర్వాత ఏమైంది ఇది కనుమరుగైపోయింది. ఇది ఇంకెవరు చేయటం లేదు ఈ ధ్యానం. చేయకపోయేసరికి ఏముందని తరతరాలు మారే కొద్దీ తల్లిదండ్రులు ఏం చేస్తే అదే చేస్తాం. పూజలు చేస్తే పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తే పునస్కారాలు చేస్తాం. ఇంకా వేరే ఏంటో ఆ పిల్లలకి ఎలా తెలుస్తది? ముందు తల్లిదండ్రులు ఏవైతే చేస్తారో అదే చేస్తారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ, కొన్ని జన్మలు గడిచే కొద్దీ ఇయన్నీ అలా తగ్గిపోయింది. పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు భగవంతుడికి సంబంధించినవి అనుకుంటూ వాటి వల్ల పుణ్యం వస్తుందని వాటికే ప్రాముఖ్యమిస్తున్నాము. ఈ పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు భగవంతుడికి సంబంధించినయి. అంతేగాని మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే అది భగవంతుడిది కాదు. ఈ పూజలే, పునస్కారాలే గాని మనకు అసలైన భగవంతుడిది. కళ్ళు మూసుకుంటే లోపలికి మనలోకి మనం పోతే అది భగవంతుడి పని అని ఎవ్వరు అనుకోవటం లేదండి. అసలైన భగవంతుడి మీద భక్తి ఏదంటే కళ్ళు మూసుకొని మనలోకి మనం పోతేనే అసలైన భక్తి అని సారు ఎన్ని సార్లు చెప్తున్నారు రాఘవరావు సారు. మీరు తెల్లవారుజామున 3:30కి లేసి స్నానం చేసి 4కి ధ్యానంలో కూర్చుంటే అసలైన భక్తి అదేనమ్మా. ఇంకా వేరే భక్తి అవసరం లేదు. నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు. అలా కూర్చున్నదే అసలైన సిసలైన భక్తి అని సారు మాకు ఎన్ని సార్లు చెప్తున్నారోనండి. కానీ అందరికీ అర్థం కావటంలా. ఆ సద్గురువు యొక్క మాటలు విన్నప్పుడే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. వాటి వల్ల పుణ్యం వస్తుందని వాటికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ జ్ఞానం పొందితేనే మోక్షం వస్తుందని సత్యాన్ని తెలుసుకోవట్లేదు. కానీ ఇది బాగా తెలుసుకున్నవాడు ఒక్క నిమిషం కూడా వృధా చేయడు. ఇలా ఒక సద్గురువు దగ్గరికి శిష్యుడు చేరినప్పుడు అప్పుడే అర్థమవుతుంది గాని, ఇంకా ఏ మామూలు ప్రాపంచిక గురువులు ఏమి చెప్పినా గూడా అయి మనకు అర్థం కాదు. ప్రాపంచిక గురువులకే అర్థం కాదండి ఇవన్నీ. ఒక సద్గురువు దగ్గరికి మనం ఎప్పుడైతే చేరతామో అప్పుడే మనకు అర్థమైతాయి గాని మామూలుగా ఏమీ అర్థం కాదు. యోగంలో ఎన్ని ఆటంకాలొచ్చినా ఇది నీ కర్మఫలమే. కర్మ ఉంటే కష్టం వస్తుందని తెలుసుకోవాలి. యోగంలో ఎన్ని ఆటంకాలొచ్చినా అంతకుముందు ఏం చేస్తామంటే మనము ఏవన్నా మనకు కష్టాలొచ్చినా, వాడి గురించొచ్చినాయి, వీళ్ళ గురించొచ్చినాయి, ఆ దేవుడు పెట్టాడు అలా ఇలా అంటాము. కానీ ఈ ధ్యానం లేకొచ్చిన తర్వాత ఏ కష్టం వచ్చినా అది నా కర్మ ఫలితమే. ఏ నష్టం వచ్చినా అది నేను ఎవరికో పోయిన జన్మలో నష్టం చేశాను. ఈ జన్మలో నాకు నష్టం వచ్చింది. ఏ అనారోగ్యమైనా ఎవరికో నేను చేశాను. ఈ జన్మలో నాకు అనారోగ్యం వచ్చింది అనే భావన ఉంటదండి. భావన ఉన్నప్పుడు మనము ఆ కష్టాన్ని గాని, ఆ నష్టాన్ని గాని మనము చాలా ఎరుకతో ప్రశాంతంగా అనుభవిస్తాము. అప్పుడు అది వెళ్ళిపోతుంది. ఏదైనా కూడా మనం అనుభవిస్తేనే పోద్ది. అనుభవించకుండా ఏ కష్టము, ఏ నష్టము పోదు. గురువు చెప్పిన విషయాల్ని అధ్యయనం చెయ్యరు, విచారణ చెయ్యరు. అందుకే పత్రికలు స్వాధ్యాయం చెయ్యాలి అనేవారు. పుస్తకాలు చదవడం వల్ల మనకు చాలా జ్ఞానం పెరుగుతుందండి. ఎందుకంటే ఈ జ్ఞానవంతమైన పుస్తకాలు కాబట్టి మనము ఆ పుస్తకాలు చదవడం వల్ల మనకు చాలా మనసు ప్రశాంతంగా ఉంటది. మనకు చాలా విషయాలు తెలుస్తాయి పుస్తకాలు చదవడం వల్ల. పుస్తకాలు చదవకపోతే మనకి ఏమీ తెలీదు. అది వరకు పుస్తకాలు చదివేవాళ్ళం కాదు. అసలు పుస్తకంలో ఇంత ఇది ఉంటదన్న సంగతి కూడా మాకు తెలీదు. ఇప్పుడు సార్ దగ్గరికెళ్ళాక పుస్తకాలు చదవాలమ్మా అని సార్ చెప్తుంటే రోజు ఇంత టైం అనేది కొంచెం పెట్టుకొని దానిలో మేము పుస్తకాలు చదువుతూ ఉంటే ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానమంతా మన మస్తకంలోకెళ్తుంది. మనం ధ్యానం ఎక్కువ చేయడం వల్ల మనం చెప్పేటప్పుడు అది మనకు స్మృతొస్తుందంట. అంటే స్మృతిలో అంటే మనకు ఎంబడే గుర్తు వస్తదనమాట. మనము ధ్యానం ఎక్కువ చేయడం వల్ల, పుస్తకాలు ఎక్కువ చదవడం వల్ల మనం చెప్పేటప్పుడు మనకి ఎంబడెంబడే మనకు అందుతుంటది ఆ పైనుంచి. అందినప్పుడు మనం ఏంది ధారాళంగా చెప్పగలం ఏదైనా గూడా. ఎందుకంటే నేను చెప్తాను మీరు వ్రాసుకుంటారు. కానీ అది పక్కన పెట్టి మీ ఊహకు తగ్గట్టు చేస్తే లాభం లేదు.
చెప్పిన ప్రతి విషయాన్ని మీరు పదే పదే అధ్యయనం చేసుకోగలిగితే, విచారణ చేసుకుంటే లోపల అనేది అంటే మనకు సారోళ్ళు చెప్తే రాసుకుంటూ ఉంటాము. రాసుకు రా రాస్తాము జాగ్రత్తగా రాసుకుంటాము. కానీ లోపంగా మామూలు పుస్తకం మడిచేసేసి ఇంక దాని గురించి పట్టించుకోకుండా ఉంటాము. అలా పట్టించుకోకుండా ఉండకూడదు. మీరు మళ్ళా పుస్తకం తెచ్చి ఏమి చెప్పారని 1కి 4 సార్లు చదివితే మీకది లోపలంతా ఈ మస్తకంలో పడిపోయిద్ది. అప్పుడు మీరు ఏదైనా ఎక్కడైనా అవలీలగా అవగాహన చేసుకొని చెప్పగలరు అని సార్ చెప్తున్నారు. ఇప్పుడు మీరు సాధన మార్గంలోకి వచ్చారు. పత్రిగారు చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు. పాపమే లేకపోతే రోగమే లేదని చెప్పారు. అంటే కర్మ సిద్ధాంతం గురించి సారు క్లుప్తంగా చెప్పారు. ఏమని చెప్పారు? మీరు చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలొస్తాయి. పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద పాపాలొస్తాయి. అసలు పాపమే లేకుంటే రోగమే లేదు. మనకే అర్థమైపోయిద్దండి. పాపమే లేకపోతే ఇంక రోగమేముందండి? చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్నయే వస్తాయి. పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలే వస్తాయి. కాబట్టి సారు ఈ కర్మ సిద్ధాంతం అంతా 3 వాక్యాల్లో చెప్పారండి. ఎంత చక్కగా చెప్పారో చూడండి. అంటే కర్మ ఉంది కాబట్టే రోగం వచ్చింది అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన ఏడాదికి ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోయాను. కర్మ ఉంది కాబట్టే ఇది జరిగిందని తెలుసుకున్నాను కాబట్టి ధ్యానం వదల్లేదు. అంటే రాఘవరావు సారు, అమ్మ రాజ్యలక్ష్మమ్మ ఉంది గదా! భీమవరంలో. ఆమెకు ధ్యానంలోకి వచ్చిన 2 సంవత్సరాల కల్లా ఆమెకు గ్యాస్ సిలిండర్ పేలి ఆమెకి 80% కాలిపోయింది. అప్పుడు ఆమేమనుకోవాలి, ధ్యానంలోకొచ్చాక నాకిలా జరిగిందని అనుకోవాలిగా. వాళ్ళు జ్ఞానులు గాబట్టి వాళ్ళకు ఈ యాక్సిడెంట్ అయినా, ఈ ఫైర్ యాక్సిడెంట్ అయినా గూడా మనము నా కర్మ వల్లే జరిగింది గానీ ఇది ఎవరిది కాదు అని జెప్పి ధ్యానం వదలకుండా దానిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంత ఎదగగలిగారు. ఇంత జనాలందరినీ బాగుపరచగలుగుతున్నారు. అదే ధ్యానం లేకొచ్చిన పట్టు నాకు అది జరిగింది, ఇది జరిగింది. నేను ధ్యానంలోకి రాను అనుకుంటే ఇంక వాళ్ళు అజ్ఞానంలో పడిపోయి ఇంక మళ్ళా ధ్యానంలోకి రాలేరు. అది గట్టిగా నిలబడి మన కర్మే ఇది అని అనుకుంటే గనక ధ్యానం నుంచి మనం పక్కకు కదలము. అందుకే సత్యం తెలుసుకోవాలి. సత్యం అనేది ఒకసారి విని వదిలేయడం కాదు. సత్యంలో జీవించడం అంటే నీ జీవితంలో ఏ సంఘటన జరుగుతున్నా ప్రతి క్షణము అది నా కర్మ వల్లే వచ్చిందని జ్ఞానం, ఆ ఎరుక నీలో ఉండాలి. ఏ సంఘటన అయినా అంటే ఒక కష్టం గాని, నష్టం గాని, ఒక బాగలేకపోవడం గాని, ఇంకొకటి గాని మన జీవితంలో ఏది జరిగినా గూడా ఇది నా కర్మ వల్లే వచ్చింది గాని అది వేరే వాళ్ళది కాదు. వాడి వల్ల వచ్చిందో, వీడి వల్ల వచ్చిందో కాదు. ఇది నా కర్మే అని ధ్యానం లేకొచ్చినా చాలా వరకండి మనకు ఎరుకలో ఉంటామండి. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది ఆ సద్గురువు చెప్పిన మాటల వల్ల ఇదంతా నేను చేసిన కర్మే. ఒక రూ. 1,00,000 ఎవరన్నా మనకి ఇవ్వకుండా ఎళ్ళిపోయాడనుకోండి. ఇది నేను ఈ పోయిన జన్మలో ఎవరికో ఈ 1,00,000 ఎగ్గొట్టాను. అందుకు కాబట్టే ఈ జన్మలో నాకు ఆ 1,00,000 పోయింది అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే సద్గురువు యొక్క మాటల వల్ల. భగవంతుడి గురించి నీకు అర్థమైనప్పుడు నా జీవితంలో కష్టాలు భగవంతుడు ఇవ్వలేదు. ఇవి నా కర్మఫలాలని తెలుసుకుంటావు. అప్పుడే ఈ సాధన మార్గంలో ఏ కష్టం వచ్చినా వెనక్కి అడుగు వేయకుండా బ్రహ్మజ్ఞానం పొందే వరకు సాధన చేస్తూ ఉంటావు. అది అర్థమైనప్పుడే మనం సాధన వదలకుండా ఆ బ్రహ్మజ్ఞానం పొందే వరకు మనము సాధన చేస్తూ ఉంటాము. విద్యాకాంక్ష లేకపోవడం. అంటే మామూలు ప్రాపంచిక విద్యలు చదవలేదు కదా! మరి ఆధ్యాత్మిక విద్య ఎలా వస్తుందని అనుకోవడం. అంటే మనం మామూలుగా ఈ ప్రాపంచిక విద్యలు చదవలేదు కదా! మరి ఆధ్యాత్మిక విద్య ఎలా వస్తుందని అనుకోవాల్సిన పని లేదని చెప్తున్నారు. రత్నాకరుడు లాంటి వాడు వాల్మీకి అయినప్పుడు నేనెందుకు రాలేను అన్న పట్టుదల ఉండాలి. రత్నాకరుడంటే వాల్మీకి. వాల్మీకి అంటే ఈయన ఆహ్ వా రత్నాకరుడు వాల్మీకి. ఆయన అడవులలో అందరి తలలు పగలగొట్టి అందరి దగ్గర వస్తువులు తీసుకునేవాడంట. అప్పుడు నారదుల వారొచ్చి ఏం చెప్తారు? ఆయనకి ఏ చదువు లేదు. ఆయన అస్సలు చదువు లేనాయన. ఒక దొంగ వాల్మీకి. అంటే రత్నాకరుడు. తర్వాత వాల్మీకిగా ఆయనకి పేరొచ్చింది. అప్పుడు నారదుల వారొచ్చి, "ఏంటయ్యా నువ్వు ఈ వంతున అందరి తలకాయలు పగలగొట్టి ఇలా దొంగతనాలు చేసి ఎంత పాపం మూట గట్టుకుంటున్నావు" అంటేను
రత్నాకరుడు చెప్తాడు, మరి నేను నా భార్య బిడ్డలను నేను పోషించుకోవాలి కదా స్వామి, అందుకని నేను ఈ పని చేస్తున్నాను అని అంటాడు. అంటే మరి నువ్వు చేస్తున్నావు సరే, నీ పాపంలో వాళ్ళు భాగం పంచుకుంటారేమో, ఇంటికి పోయి అడిగి రాపో అని చెప్తాడు నారదుల వారు. అప్పుడు ఈ రత్నాకరుడు ఇంటికి పోయి భార్యను అడుగుతాడు, నేను ఇన్ని పాపాలు చేసి నేను డబ్బు సంపాదించుకొని వస్తున్నాను కదా, నా పాపంలో మీరు భాగం పంచుకుంటారా అని భార్యను అడుగుతాడు. అప్పుడు భార్య ఏమంటదంటే, మమ్మల్ని నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి మాకు పెట్టి పోషించే బాధ్యత నీదే. కాబట్టి నీ పాపంలో నేను భాగం పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు తెస్తే తినేదాన్నే గాని నీ పాపంలో భాగం పంచుకోను అంటది. అప్పుడు రత్నాకరుడు మళ్ళా నారదుల వారి దగ్గరికొచ్చి, స్వామి వాళ్ళు పాపం తీసుకోరంట అంటే, మరి నువ్వెందుకు పాపం చేస్తున్నావయ్యా అని అంటే, అయితే దీనికి నాకు మార్గం చెప్పు స్వామి, నేనేం చెయ్యాలి అంటే, రామ 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 అని నామం చెప్తాయంట. అంటే రత్నాకరుడికి రామ అనే పలకడం కూడా తెలియలేదంట. మరా అంటే దాన్ని మర అంటే రామ 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 అయిపోయిందని నారదుల వారు చెప్తాడంట. మర అని ఇంకా ఆమంతనే కూర్చుంటాడంట. ఆయన ఇంకా కూర్చుంటే ఇంకెళ్ళిపోతాడంట ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆయన మీద అంటే వాల్మీకి అంటే పుట్ట అన్నమాట. ఆయన మీద పుట్టలు కట్టి ఎన్నో వేల సంవత్సరాలు కూర్చుంటాడంట. అలాగే కూర్చునేటప్పటికి ఆయనకి జ్ఞానం అంతా, అప్పుడే రామాయణం రాశాడు కదా వాల్మీకి, అప్పుడు ఆయన ముందుగానే రామాయణం రాస్తాడు. అప్పుడు ఆయనకి ఎంతో జ్ఞానం వస్తది. అసలు ఏమీ తెలియని ఆయనే అంత బ్రహ్మాండంగా రామాయణం రాసిన ఆయన. మనము ఈ ధ్యానంలోకి వస్తే మనకి రాయనోళ్ళు రాస్తున్నారు, చదవనోళ్ళు చదవగలుగుతున్నారు. అంటే ఆ జ్ఞానం వాళ్ళకి వస్తది. మనము తీవ్రంగా ధ్యానం చేసినా కూడా మనకు ఆ జ్ఞానం అబ్బిద్ది. చాలా మంది భీమవరంలో కూడా వచ్చిన వాళ్ళు కూడా, మేము అది వరకు రాయలేకపోయేవాళ్ళమండి, ఇప్పుడు రాయగలుగుతున్నాము, చదవలేకపోయామండి, మేము చదవగలుగుతున్నామని చెప్తున్నారు. అంటే ఆ జ్ఞానం అనేది అంకురిస్తుంది ఆ మనిషిలోకి. రత్నాకరుడు లాంటి వాడు వాల్మీకి అయినప్పుడు నేనెందుకు రాలేను అని పట్టుదల ఉండాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ 3 శక్తులు నీలోనే ఉన్నాయి. లలిత సహస్రనామంలో ఉన్నాయి కదా, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది ఇవన్నీ మనలోనే ఉన్నాయి. ధ్యానం ద్వారా శక్తిని పెంచుకుంటే ఈ 3 పెరుగుతాయి. నీకు నేర్చుకోవాలి అనే ఇచ్చ ఉంటే సాధన చెయ్యాలి. సాధన చేస్తే జ్ఞానం పొందుతావు. మనం ఈ సాధన చెయ్యాలి అనే కోరిక ఉంటే బలంగా మనకు అన్ని శక్తులు మనలోనే ఉన్నాయి, మనకు అవగాహన అవుతాయి. ఏ చదువు రాని రమణ భగవానుడికి సాధన వల్ల ఇంగ్లీషు మాట్లాడడం కూడా వచ్చింది. అంటే చదువు రాని వాళ్ళకు కూడా ఈ ధ్యానం వల్ల ఇంగ్లీషు మాట్లాడడం గాని, జ్ఞానం గాని అంతా సాధన వల్లేనండి. ఇంక ఏమీ లేదు. ఈ సాధన చేయడం వల్లే మనకు ఏ జ్ఞానం పెరిగినా కూడా. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లక్ష్మి గారికి, శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.